వడ్డీ ఎంత? జువడ్డీ. అమ్మో. ఇంగ్లీష్ క్లాస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బుక్స్ తీసుకొచ్చాను మేడం. బుక్స్ తీసి పక్కన పడేసి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. అడగండి మేడం. వాట్ ఈస్ షేక్స్పియర్ సెడ్? ఏమిటి షేక్ స్పియరా? నాకు తెలీదే. తెలియదా? తెలీదే. తెలియదా? తెలీదే. నిజంగానే తెలియదా? నిజంగానే తెలియదే. సైన్స్ క్లాస్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చాను మేడం. సైన్స్ క్లాస్ కాదురా, మ్యాథ్స్ క్లాస్. అయ్యో రామా. తీసుకొచ్చిన పక్కన పెట్టేసి వెళ్ళరా. సరే చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడగాను, ఆన్సర్ చెప్పు. అడగండి మేడం. సైన్స్ స్క్వేర్ ఈటా ప్లస్ కాస్ స్క్వేర్ ఈటా ఈక్వల్స్ ఎంత? ఏమిటి సైనో కాసా? ఏమో మేడం, నాకు తెలీదు. తెలియదా? తెలీదు. తెలియదా? తెలీదు. నిజంగానే తెలియదా? నిజంగానే తెలియదు. తెలుగు క్లాస్. అమ్మయ్య, నా మాతృభాష. ఏం అడిగినా ఆన్సర్ చేసిస్తాను. శుభోదయం గురువు గారు. శుభోదయం పడుతాయి. పుస్తకాలు తీసుకొచ్చానండి. అవి అక్కడ పడేసి ఇట్రా. చెప్పండి. నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. అడగండి. ఉప్పు కప్పు రంగు పద్యం ఎవరు రాశారు అబ్బాయి? ఏమిటి ఉప్పు కప్ప? ఏమోనండి, నాకు తెలీదు. తెలియదా? తెలీదు. తెలియదా? తెలీదు. నిజంగానే తెలియదా? నిజంగానే తెలీదు. అమ్మా, నా ఉన్నత విద్య పూర్తయిందమ్మా. అందుకే నాయనా మనం అప్పుల పాలయ్యాం. నీకు మిగిలింది ఒకటే, యూనివర్సిటీ విద్య. అమ్మో, ఇంకా ఉందా? థియరీ క్లాస్. హాయ్ మేడం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కొబ్బరికాయ. యువర్ ఫాదర్స్ నేమ్? మై ఫాదర్స్ నేమ్ తాటికాయ. మదర్స్ నేమ్? మై మదర్స్ నేమ్ ముంజకాయ. సర్లే కానీ ఇట్రా, థియరీ క్లాస్కి వచ్చావండి. అవును మేడం. అయితే కప్పలా గెంతు. ఎందుకు మేడం? అంటే నువ్వు డెమోక్రాన్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలి కదా. డెమోక్రాన్ టెక్నాలజీ అయితే అది యుఎస్ కోర్స్ అన్నమాట. అందులో అలాగే ఉంటది కానీ జంప్ చేయి. సరే మేడం. అమ్మయ్య, కప్పలాగా. హాయ్ మేడం. ఏరా, ప్రాక్టికల్స్ వచ్చావా? అవును మేడం. అయితే తల కింద పెట్టి వెనక్కి తిరిగి చూడు. ఎందుకు మేడం? నువ్వు డెమోక్రాన్ టెక్నాలజీలో జాయిన్ అయ్యావు కదరా. డెమోక్రాన్ టెక్నాలజీలో అయితే అది యుఎస్ కోర్స్ అన్నమాట. అమెరికా భారతదేశం కింద ఉంది కదా, అందుకు నువ్వు తల కింద పెట్టి వెనక్కి చూడు. సరే మేడం. రే, తల కిందకి కిందకి. హాయ్ మేడం. హాయ్. థియరీ క్లాస్కి వచ్చావా? అవును మేడం. అయితే కింద పడి దొల్లు. ఎందుకు మేడం? నువ్వు డెమోక్రాన్ టెక్నాలజీకి వచ్చావు కదా. డెమోక్రాన్ టెక్నాలజీ అయితే ఇది యుఎస్ కోర్స్, సిలబస్ లో అదే ఉంది. చెప్పించాయి, కింద పడి దొల్లు. సరే మేడం. అమ్మ దేవుడా. ఇప్పటి వరకు కష్టపడి రాత్రి పగలు చదివి ఎగ్జామ్స్ వరకు వచ్చావు. ఇక నీకు మిగిలింది ఒక్కటే, అదే ఫైనల్ ఎగ్జామ్స్. అదిగో చూడు, గో జంప్. ఫైనల్ ఎగ్జామ్స్. అమ్మో, నేను జంప్ చేయను. దానికి అగ్గుంది, కాలుతుందండి. డెమోక్రాన్ టెక్నాలజీ అన్నా, డెమోక్రాన్ టెక్నాలజీ. యుఎస్ అన్నా. కమాన్ జంప్. సరేలే, యూనివర్సిటీ విద్య కంప్లీట్ అయిపోయింది. ఇదిగో నా అబ్బాయి, నీ కాన్వకేషన్ టోపీ. ఇదిగో నీ ఎంఎస్సీ పట్ట. ఎంఎస్సి పట్ట. అవునా? అవును. ఇప్పుడు దీంతో నేను ఏం చేయాలి? నా
ఇండియానే నస నస గుస గుస. వాట్ ఆర్ యు టాకింగ్? ఇప్పుడంతా స్పీడు 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 అంటూ ఎందుకు ఉరుకులు పరుగులు? నేడు విద్య వ్యాపారం అయిపోయింది. కార్పొరేట్ కబంధ హస్తాల్లో పడి నలిగిపోతుంది. ఒకప్పుడు విద్య కొందరికే దక్కేది. వలస పాలన సమయంలో కొంత సరళమైనప్పటికీ అది ఇంకా చద్దబడ్డం కాలేదు. అవును, అందుకే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యను చట్టబద్ధం చేసి ప్రాథమిక హక్కుగా మార్చారు. దాన్ని అందరికీ అందించడానికి ఎంతో శ్రమించారు. కానీ ఇప్పుడు ఆయన ఆశయం ప్రకారం విద్యా వ్యవస్థ నడుచుకుంటుందా? వన్స్ థింక్స్ అబౌట్ ఇట్.